తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. మేడిగడ్డ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు లీక్ అవడం కలకలం రేపుతోంది. ఇటీవలే మరమ్మతులు చేశారు అధికారులు. అయినా మరోసారి లీక్ అవుతున్నాయి. లీకేజ్తో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. త్వరలో అన్నారం బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించనుంది. దీంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. మేడిగడ్డ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు లీక్ అవడం కలకలం రేపుతోంది. ఇటీవలే మరమ్మతులు చేశారు అధికారులు. అయినా మరోసారి లీక్ అవుతున్నాయి. లీకేజ్తో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. త్వరలో అన్నారం బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలించనుంది. దీంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యం తేలనుంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. మేడిగడ్డ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మొత్తానికి మేడిగడ్డ అంశం అనేది బీఆర్ఎస్కి మాత్రం కోలుకోలేని దెబ్బలా కనిపిస్తోంది. సుధాకర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఇంతకుముందే మేడిగడ్డ 7వ బ్లాక్ లోని 20, 19, 21, 22 ఫియర్లు కుంగిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్నారం బ్యారేజ్ లో కూడా గేట్లు కొద్దిమేర 10 సెంటీమీటర్ల మేర పైకెత్తింది. దీంతో అందులో ఉన్న నీటిని అంతటిని కూడా కిందికి వదులుతుంది. నీటిని అంతా ఖాళీ చేసి అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది? గతంలో అన్నారం బ్యారేజ్ లో కూడా కొంత ఊట వచ్చింది. ఆ ఊట వచ్చిన కారణంగా నీరు లీక్ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో అన్నారం బ్యారేజ్ కూడా కుంగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వాదిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల ఆదేశాలు లేకుంటే వారి సలహాలు సూచనల మేరకు ఇవాళ అన్నారం బ్యారేజ్ నుంచి కూడా నీటిని కిందికి వదులుతున్నారు. కిందికి వదిలిన తర్వాత కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు అన్నారం బ్యారేజ్ సందర్శిస్తారు. సందర్శించి ఇది కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగా ఏమన్నా ఫియర్లు కుంగే అవకాశం ఉందా, లేకుంటే ఇది స్టాండర్డ్ గానే ఉంటుందా, దీంట్లో నీరు నిల్వ ఉంచవచ్చునా లేదా అనే దాని మీద పూర్తి అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్ కూడా తనిఖీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం అయితే మేడిగడ్డ ఇప్పటికే డ్యామేజ్ అయింది. మేడిగడ్డలో 4 పిల్లర్లు కుంగిపోయాయి. 4 పిల్లర్లు మళ్ళీ పనికొచ్చే అవకాశమే లేదు. వాటిని పునర్నిర్మించాలని అధికారులు పదే పదే చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది అన్నారం పరిస్థితి కూడా ఇలానే ఉంది అంటుంది. కాబట్టి కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏ విధమైన రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగానే వాళ్ళ అన్నారం నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. ఆ నీరు కిందికి వదిలి పూర్తిగా ఖాళీ అయిన తర్వాత కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా అన్నారం బ్యారేజ్ ని, అదేవిధంగా ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్ ని, ఇప్పుడున్న మేడిగడ్డ బ్యారేజ్ ని ఇప్పటికే తనిఖీలు చేశారు, పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఈ మిగతా అన్నారం, సుందిళ్లను కూడా తనిఖీలు చేసి అధ్యయనం చేసి వారు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వీటి పరిస్థితి ఎలా ఉంది, ఈ 3 ఉపయోగాలకు తేవచ్చా తేరాదా, ఒకవేళ తెస్తే నీటిని ఎంత మేర నిల్వ ఉంచాలి, నిల్వ ఉంచిన తర్వాత ఆ నీటిని ఎలా ఎత్తిపోయాలి ఏందనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగానే నీరు కిందికి వదులుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సుధాకర్. థ్యాంక్ యూ వెరీ మచ్.